హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సెకండ్ నోటిఫికేషన్కి ఉపయోగపడేటట్లు అన్ని ఎగ్జామ్స్ కేటగిరీ 1, 2, 3కి ఉపయోగపడేటట్లు మనం మోడల్ పేపర్స్ అయితే చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు 5th మోడల్ పేపర్ అయితే చేసుకుందాం. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా అయితే చూడండి. అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే 4 మోడల్ పేపర్స్ ఇచ్చాను కదా, అన్నీ ఒక ప్లేలిస్ట్లో పెడుతున్నాను. ఆ ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా చూడకపోతే వీడియో కంప్లీట్ అయిన తర్వాత చూడొచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. అలాగే ఎవరికైనా డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వార్డ్ శానిటేషన్, ఏఎన్ఎం, విఆర్ఓ మోడల్ పేపర్స్ కావాలంటే ఎవరికైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకానికి ప్రాచుర్యం కల్పించడంతో పాటు దీన్ని మరింత బలోపేతం చేయడానికి నేషనల్ హెల్త్ అథారిటీ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? సో ఏ సంస్థతో అంటే గూగుల్తో. ఓకే, నెక్స్ట్, క్రింది అంశాల్లో సరైనవి ఏవి అని అడిగారు. ఒక్కొక్క అంశం చూద్దాం, అది కరెక్టా రాంగా అనేది ఒక్కసారి గమనిద్దాం. దేశంలో మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్ను 2019 అక్టోబర్ 4న ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. సో ఇది కరెక్టే. నెక్స్ట్, లక్నో ఢిల్లీ మధ్య నడిచే ఎక్స్ప్రెస్ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్ నిర్వహిస్తోంది. సో ఇది కూడా కరెక్టే. తేజస్ ఎక్స్ప్రెస్తో లక్నో ఢిల్లీ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది. ప్రస్తుతం ఆ మార్గంలో నడుస్తున్న వేగవంతమైన స్వర్ణ శతాబ్ది రైలు 6 గంటల 40 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుండగా తేజస్ ఎక్స్ప్రెస్ మాత్రం 6 గంటల 15 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. శతాబ్ది ఎక్స్ప్రెస్ను కేటగిరీకి చెందిన తేజస్ ఎక్స్ప్రెస్లో అత్యాధునిక వసతులున్నాయి. ఈ రైలులో ప్రయాణం ఆలస్యమైతే ప్రయాణికులకు గంట చొప్పున పరిహారం కూడా చెల్లిస్తున్నారు. సో ఇది కూడా కరెక్టే. మనకు అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే. సో ఇక్కడ మనకు పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, దృష్టి లోపాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన తొలి నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది దృష్టి లోపాలు లేదా అంధత్వంతో బాధపడుతున్నారు? ఆన్సర్ 220 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, మలేరియాకు కారణమయ్యే ప్లాస్మోడియం పాల్సిఫారం పరాన్నజీవిని నిర్వీర్యం చేయగల రసాయన సమ్మేళనాన్ని ఇటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ సమ్మేళనానికి ఏ పేరు పెట్టారు అన్నారు? సో ఆర్జీవి అనుకున్నారు, ఆర్జీవి కాదు, ఎందుకంటే ఇక్కడ పరాన్నజీవి అని వచ్చింది. సో మూవీ రిలీజ్ అయింది కదా, సో ఏమైనా అదే అనుకుంటారు. కాదు, ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్స్, ఆన్సర్ TCMDC 135051 అని పెట్టడం జరిగింది. క్రింది అంశాల్లో సరైనవి ఏవి అని అడగడం అయితే జరిగింది. మనకు చూసుకుంటే 4 ఆప్షన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. సో అందులో ఏవి కరెక్ట్ అని ఇచ్చి అడిగారు. 5th క్వశ్చన్. సో ఒకసారి మనం ఒక్కో అంశం ఒక్కసారి గమనిస్తే, ప్రపంచ ఆర్థిక వేదిక రూపొందించిన గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ 2019లో భారత్ 68వ స్థానంలో నిలిచింది. 2018లో భారత్ స్థానం 58. కరెక్టే. తాజా నివేదికలో సింగపూర్, అమెరికా, హాంకాంగ్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ వరుసగా తొలి 5 స్థానాల్లో నిలిచాయి. సో ఇది కూడా కరెక్టే. బ్రిక్స్ దేశాల్లో చైనా 28, రష్యా 43, బ్రిక్స్ 60, దక్షిణాఫ్రికా 60, బ్రెజిల్ 71వ స్థానంలో నిలిచాయి. సో ఇది కూడా కరెక్టే. 103 అంశాల ఆధారంగా గ్లోబల్ కాంపిటిటివ్నెస్ ఇండెక్స్ స్థానాలను WEF ఏటా నిర్ణయిస్తుంది. మొత్తం 141 దేశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటుంది. భారత్ వాటాదారులు గవర్నెన్స్ విషయంలో 2వ స్థానంలో, అలాగే మార్కెట్ సైజు విషయంలో 3వ స్థానంలో ఉంది. సో ఇది కూడా కరెక్టే. మనకు ఆన్సర్ చూసుకుంటే పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, 2019కు గాను నోబెల్ పురస్కారాన్ని
గెలుపొందిన అమెరికాకు చెందిన 97 ఏళ్ల జాన్ గుడెనమ్ అతిపెద్ద వయసులో నోబెల్ పురస్కారాన్ని గెలుపొందిన వ్యక్తిగత రికార్డు సృష్టించారు. ఈ శాస్త్రంలో పరిశోధనలకు గాను ఈయనకు ఈ బహుమతి లభించింది. ఏ శాస్త్రంలో పరిశోధనలకు గాను ఈయనకు ఈ బహుమతి లభించింది? సో రసాయన శాస్త్రం. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటోలు, క్యాబులు, కార్లు నడుపుకొని జీవించే పేద వర్గాల వారికి ప్రభుత్వం ఏటా ఎంత ఆర్థిక సహాయం అందించనుంది? 10,000 రూపాయలు. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి అని ఇచ్చారు. సో పథకాలు ఇచ్చారు, అవి ఎప్పుడు ప్రారంభమయ్యా అని ఇచ్చారు. ఒకసారి మనం గమనిస్తే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2019 డిసెంబర్ 21న. వైఎస్ఆర్ నవోదయం పథకం ఇక్కడ 2019 అక్టోబర్ 17న. వైఎస్ఆర్ కంటి వెలుగు చూసుకుంటే 2019 అక్టోబర్ 10న. వైఎస్ఆర్ వాహన మిత్ర చూసుకుంటే 2019 అక్టోబర్ 4న ప్రారంభం అయితే అవ్వడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది అంశాలను వాస్తవికతను గుర్తించుము అని ఇచ్చారు. మన దేశంలో 1987లో జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది అని ఇచ్చారు. సో ఏ అనేది కరెక్టే మనకు. నెక్స్ట్, దీనికి 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 ద్వారా రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించారు అని ఇచ్చారు. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఇది 1990 మార్చి 12 నుంచి అమల్లోకి వచ్చింది అన్నారు. ఇది కూడా కరెక్టే. మనకు ఏబిసి అనేది కరెక్ట్. క్రింది అంశాలను పరిశీలించుము అని ఇచ్చారు. సో పై అంశాలలో వాస్తవంగా ఉండేటివి గుర్తించండి అన్నారు. ఒక్కసారి గమనిస్తే మొట్టమొదటి హెర్బర్ట్ స్పెన్సర్ అనే శాస్త్రవేత్త సమాజ నిర్మితి అనే భావాన్ని ప్రవేశపెట్టారు. కరెక్టే. అతడు సమాజాన్ని జీవితో పోల్చాడు. ఇది కూడా కరెక్టే. సమాజంలోని అంశాలను, వాటిలో వస్తున్న పరిణామాలను జీవశాస్త్ర పరిభాషలో హెర్బర్ట్ స్పెన్సర్ తెలిపారు అని వచ్చింది. సో ఇది కూడా కరెక్టే. మనకు ఆన్సర్ చూసుకుంటే ఏబిసి సరైనవే. క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దాన్ని 6 వాటిని గుర్తించుము అని ఇచ్చారు. మనకు 3 కూడా సరిగ్గా జత చేసిన వాటిలో ఉన్నాయి. సో ఆన్సర్ ఈస్ ఏబిసి. ఒక సమూహంలో అవినాభావ సంబంధం ఉన్న వివిధ సామాజిక సంస్థలు, సామాజిక రీతులు, విభిన్న పాత్రలు, వాటిని అనుబంధంగా ఉన్న అంతస్తులు, నిర్మాణాన్ని తెలియజేయునది ఏది అని అడిగారు. సో 12th వన్ మనకు ఆన్సర్ చూసుకుంటే సామాజిక నిర్మితి అంటారు. గ్లోనాస్ ఏ దేశానికి చెందిన నావిగేషన్ వ్యవస్థ? సో ఏ దేశానికి అంటే రష్యా. ఆల్రెడీ చైనా చెప్పాను మీకు. చైనాది బేయాడో. ఓకేనా, చైనాది బేయాడో. అమెరికా చూసుకుంటే జిపిఎస్. మన భారతదేశంలో కూడా అమెరికాదే యూజ్ చేస్తున్నారు. ఐరన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏది? అనీమియా. ఈ క్రింది వాటిలో హైడ్రోజనీకరణం ద్వారా తయారయ్యే పదార్థం ఏది? ఆన్సర్ వనస్పతి. థర్డ్ ఆప్షన్. టమోటో పండ్లకు వాటి రంగు వేటి వల్ల వస్తుంది? కెరోటినాయిడ్స్. నోటితో తీసుకునే ఔషధాలు శోషణ శరీరంలో ఏ భాగంలో అధికంగా ఉంటాయి? చిన్న ప్రేగుల్లో. క్రింది అంశాలు వాస్తవికతను గుర్తించండి అన్నారు. సో మనకు ఏఆర్ ఇచ్చారు. ఒక్కసారి గమనించండి. భారతదేశంలో ఋతుపవన తరహా శీతోష్ణ స్థితి కలదు అని ఇచ్చారు. ఏ. సో కరెక్టే. హిమాలయాలు ఉనికి వలనే వేసవిలో వర్షాలు, పశ్చిమ కనుమల దాటిన తరువాత ఋతుపవన శీతోష్ణ స్థితి ఏర్పడుతుంది అన్నారు. సో కరెక్టే. మనకు 2 కూడా కరెక్టే. ఏ కరెక్టే. ఏకి ఆర్ సరైన వివరణ. కాబట్టి మనకు ఆన్సర్ చూసుకుంటే సెకండ్ ఆప్షన్. క్రింది అంశాలను వాస్తవికతను గుర్తించండి అని ఇచ్చారు. క్రింది ఇచ్చిన అంశాలలో ఏవి వాస్తవంగా ఉన్నాయి?
సింధు నది పరివాహక ప్రాంతం అధిక భాగం పాకిస్తాన్లో ఉంది, ఇది కరెక్టే. రెండు నదుల మధ్య ప్రాంతాన్ని అంతర్వేది అంటారు, సో కరెక్టే. మనకు ఆన్సర్ సి మరియు ఏ నిజం. భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతం గుజరాత్, రాజస్థాన్లో విస్తరించి ఉంది అన్నారు. సో ఇంకా చాలా చోట్ల కూడా విస్తరించి ఉంది, సో మనకు ఇది రాంగ్. ఈ సి ఏ అనేది కరెక్ట్. ఓకే, 20ది ఒక్కసారి గమనించండి. క్రింది అంశాలను పేర్కొనుము అన్నారు వాస్తవంగా ఉండేటివి. సో ఇందులో వాస్తవమైనది భారత ద్వీపకల్పం నైరుతి ఋతుపవనాలు 3 శాఖలుగా విభజిస్తుంది అనేది మాత్రమే కరెక్ట్. సో ఆన్సర్ 4th వన్. క్రింది అంశాలలో వాస్తవికతను గుర్తించండి అన్నారు. సో ఇక్కడ వాస్తవంగా ఉన్న అంశాలు మనం ఒక్కసారి గమనిస్తే, పశ్చిమ కనుమలు బంగాళాఖాతంలో కలిసే ద్వీపకల్ప నదులకు మరియు అరేబియా సముద్రంలో కలిసే నదులకు మధ్య జల విభాజక క్షేత్రంగా ఉంటుంది, కరెక్టే. నెక్స్ట్, ద్వీపకల్ప పీఠభూమికి ఉత్తర భాగంలో చంబల్, సింధ్, బేట్వా వంటి నదులు గంగా నది వ్యవస్థకు చెందును, ఇది కూడా కరెక్టే. మనకు ఏ మరియు సి కరెక్ట్, కాబట్టి ఆప్షన్ సెకండ్ ఆప్షన్. మన రాష్ట్రంలో గుంటూరు జిల్లాలోని కొల్లూరు అలాగే అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు దేనికి ప్రసిద్ధి? ఆన్సర్ వజ్రాలకు ప్రసిద్ధి. క్రింది వాటిని జతపరచండి అన్నారు. మనం ఒక్కసారి గమనిస్తే హుయన్ సాంగ్ రచనలు సియుకి, నెక్స్ట్ బాణుని రచనలు హర్షచరిత్ర, హర్షుని నాగనదం రత్నావళి, రెండవ పులికేసి శాసనం ఐహేలు శాసనం. మనకు ఆన్సర్ చూసుకుంటే 4th ఆప్షన్. సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో జరిగిన సత్యాగ్రహాల క్రింది వాటిలో ఏవో గుర్తించుము అని ఇచ్చారు. మనకు దీనికి సంబంధించిన సమాధానం చూసుకుంటే, కడప జిల్లాలోని రాయచోటి తాలూకాలో జరిగిన అటవీ సత్యాగ్రహం ఉండండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి, సో ఇది కరెక్టే. అలాగే గుంటూరు జిల్లాలో పర్నాటి తాలూకా ప్రాంతం జరిగింది, సో ఇది కూడా కరెక్టే. అలాగే చీరాల పేరాల సత్యాగ్రహం జరిగింది, ఇది కూడా కరెక్టే. కర్నూలు జిల్లా అదోని ప్రాంతంలో జరిగిన సత్యాగ్రహం అన్నారు, ఇది లేదు, జరగలేదు. మనకు ఏబిడి అనేవి సరైన సమాధానాలు. సెకండ్ ఆప్షన్. క్రింది వాటిలో సరిగ్గా జత చేసిన దాన్ని గుర్తించండి అన్నారు. మనకు 3 కూడా సరిగ్గా సరిగ్గానే ఉన్నాయి. బ్రహ్మ సమాజ స్థాపన 1828, ఆర్య సమాజ స్థాపన 1875, ప్రార్థన సమాజ స్థాపన 1867. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ శాతవాహన రాజు జైన మతాభిమాని? క్రింది వాటిలో ఏ శాతవాహన రాజు జైన మతాభిమాని? 26th ఆన్సర్ మొదటి శాతకర్ణి. క్రింది వాటిలో తప్పుగా పేర్కొన్న వాడిని వ్యాఖ్యానంను గుర్తించము అని ఇచ్చారు. సో తప్పుగా ఉండేది ఆంధ్రప్రదేశ్ పద్య తిక్కన ప్రసిద్ధి చెందారు అన్నారు, రాంగు. సో మిగతావన్నీ కరెక్టే. మన దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించబడిన వ్యక్తి ఎవరు? పవన్ కుమార్ చామ్లింగ్. గవర్నర్ను రాష్ట్రపతి నియమించే విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు? కెనడా. ఒక బిల్లు ఆర్థిక బిల్లు అవునా కాదా అని నిర్ణయించగలిగిన అధికారం ఎవరికి ఉంది? లోక్సభ స్పీకర్. ఈ క్రింది వాటిలో ఏ చట్టాన్ని మొట్టమొదటి లిఖిత రాజ్యాంగంగా వర్గీకరిస్తారు? రెగ్యులేటింగ్ చట్టం 1773ని. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ప్రతిపాదనలను మహాత్మా గాంధీ దివాలా తీయబోయే బ్యాంకుపై రానున్న తేదీ వేసి ఇచ్చిన చెక్కుగా వర్గీకరించారు? సో మనకందరికీ బాగా తెలిసిందే క్రిప్స్ ప్రతిపాదనలు. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ డాష్ ఏ బ్యూటిఫుల్ ప్రిన్సెస్
క్రింద ఉన్న దాంట్లో వర్బ్స్ని గుర్తించండి అని ఇచ్చారు. అక్కడ ఏ వర్బ్ వస్తుంది ఆ డాష్లో? వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ లివ్డ్ ఏ బ్యూటిఫుల్ ప్రిన్సెస్, మనకు ఆన్సర్ 3. చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ అని ఇచ్చారు. సో నో బడీ నోస్ ద ఆన్సర్ అని ఇచ్చారు. దీనికి సంబంధించిన ప్యాసివ్ ఫామ్ని గుర్తించండి అని ఇచ్చారు. ఆన్సర్ ద ఆన్సర్ ఈజ్ నాట్ నోన్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్ గుర్తించండి అని ఇచ్చారు. వై డోంట్ యూ సీ ఏ డాక్టర్ సెట్ మై ఫ్రెండ్ టు మీ అని ఇచ్చారు. 35th క్వశ్చన్. ఆన్సర్ మై ఫ్రెండ్ అడ్వైజ్డ్ మీ టు సీ డాక్టర్, సెకండ్ ఆప్షన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని గుర్తించండి అని ఇచ్చారు. లైక్ నో వన్ కెన్ ప్లే ద ఫ్లూట్, నో వన్ కెన్ ప్లే ద ఫ్లూట్ లైక్ హీ డస్. లైక్ కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని గుర్తించండి అని ఇచ్చారు. సో లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసుకుంటే కంజంక్షన్. చూస్ ద సినినమ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అని ఇచ్చారు. సో పర్యాయ పదాలు మెగర్ అని ఇచ్చారు కదా, సో దానికి సంబంధించిన సినినమ్ని గుర్తించండి అని ఇచ్చారు. 37th వన్. సో లిటిల్ అని వస్తుంది. ఐడెంటిఫై ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అని ఇచ్చారు. కింద ఇచ్చిన దాంట్లో ఏ పదం అనేది ఇక్కడ రాంగ్గా రాసినారు ఒకసారి గమనించండి. సో ఇక్కడ తప్పుగా ఉన్నారు చూసుకుంటే ఇక్కడ పిల్గ్రిమేజ్ అంటారు, ఇక్కడ ఐ అనేది రాదు, ఓకేనా, పిల్గ్రిమేజ్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్గా ఉంది. సో ఇక అర్థమెటిక్ వస్తుంది, అవన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా ఉన్నాయి. ఒకసారి క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. ఒక సంఖ్య 50 మరియు 60 మధ్య ఉంది. ఆ సంఖ్యను 7 చే భాగించగా శేషం 1 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత? 57. 9, 3, 4, 2 సంఖ్య 4 చే నిశ్శేషంగా భాగించబడుటకు దాని నుండి తీసివేయదగిన అతి చిన్న సంఖ్య ఏది? నిశ్శేషముగా భాగించబడుటకు దాని నుండి తీసివేయదగ అతి చిన్న సంఖ్య ఏది? సో మీరు అర్థమెటిక్ వచ్చి చేసుకోండి. తర్వాత సెకండ్ ఆప్షన్, ఫస్ట్ వన్ 2 ఆన్సరు. ఒక వ్యక్తి 16 అరటి పండ్లను 24కు కొని 8 పండ్లను 8 చొప్పున అమ్మగా అతనికి వచ్చు లాభం శాతం ఎంత? 41st దానికి ఆన్సర్ చూసుకుంటే 50%. ఒక క్రికెట్ బ్యాట్ను 742 రూపాయలకు అమ్మడం ద్వారా దుకాణదారుకు 6% లాభం పొందిన దానిపై 8% లాభం రావాలనను బ్యాట్ అమ్మకపు వెల ఎంత? ఆన్సర్ 4th ఆప్షన్. మనకు పౌన పుణ్య విభజన పట్టిక నుండి 30 నుండి 40 తరగతి అంతరము వరకు గల సంచిత పౌన పుణ్యాలు విలువ అని ఇచ్చారు. 43వ దానికి 250. మొదటి 10 బేసి సహజ సంఖ్యల అంక మాధ్యమం ఎంత అని ఇచ్చారు. 44th వన్. మొదటి 10 ఆడ్ నంబర్స్ బేసి సహజ సంఖ్యలు అంటే సో మనకు 1, 3, 5, 7, 9, 10 11, 13, 15, 17, 19 ఈ విధంగా 10 వేసిన తర్వాత వాటి మధ్య అంక మాధ్యమం అన్నారు. సో బై డివైడెడ్ బై 10 వేస్తే మనకు ఇక్కడ 10 ఆన్సర్ వస్తుంది. 100/10 వస్తుంది. ఈ మొత్తంగా యాడ్ చేసే ఆడ్ నెంబర్స్ని. సో ఆన్సర్ చూసుకుంటే 2. ఈ క్రింది ప్రతి ప్రశ్నలో 1, 2, 3, 4, 5 అను 5 చిత్రాల్లో ఒకటి తప్ప మిగతా 4 చిత్రాలు ఒకే రకమైనవి. భిన్నంగా ఉన్న చిత్రాన్ని ఎంపిక చేయము అని ఇచ్చారు. 45th వన్. సో ఇక్కడ 45th వన్ చూసుకుంటే సో ఇక్కడ ఈ క్వశ్చన్లో చూసుకుంటే మనకు AEIOU అనేటివి ఇక్కడ అచ్చులుగా ఉన్నాయి, అంటే ఓవెల్ లెటర్స్గా ఉన్నాయి. సో మనకు భిన్నంగా ఉండేది ఇక్కడ P వచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ భిన్నమైనది ఎంపిక చేయండి అన్నారు కదా, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, మనకు వాల్యూస్ ఇచ్చారు. PQRST వాల్యూస్ ఇచ్చారు. P-1, Q24, R11, S12, T1. 46ది మనం చెప్తున్నాము.
మనకి ఇక్కడ సెట్ ఆఫ్ రూల్ ఇచ్చాడు. సో ఈ 5 ఆప్షన్స్లో మనం చేయాల్సి ఉంటుంది. సో దేంట్లో అయితే మనకు ఎగ్జాక్ట్ మన ఇచ్చిన నంబర్స్తో ఇక్కడ వర్కౌట్ అవుతుందో సో అదే మనకు సరైన సమాధానం. 46th వన్. సో మనకు దీన్ని చేస్తే నేను ఆల్రెడీ మార్నింగ్ కూడా ఒకటి చేసి చూపించాను. మనకు థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వస్తుంది. 46th వన్ చేస్తే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వస్తుంది. ఒక కాల్పనిక భాషలో 0 1 2 3 4 5 6 7 8 మరియు 9 బదులుగా ABCDEFGHI మరియు జే వ్రాయబడ్డాయి. 10 BA లాగా వ్రాయబడినది ఏది అని ఇచ్చారు. ఇక్కడ కింద ఇంకా మనకు దేనికి సమానం అని ఇచ్చారు. సో సొల్యూషన్లో ఉంది మీకు క్లియర్గా. మనకు ఆన్సర్ 816. ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ ఇచ్చారు. నేను మార్నింగ్ కూడా దీనికి సంబంధించి మీకు చదివి చూపించాను స్టేట్మెంట్స్. ఓకేనా. ఒకరోజు సూర్యోదయము తర్వాత హరి గంగాధర్కి ఎదురుగా నిల్చున్నాడు. గంగాధర్ నీడ సరిగ్గా అతని కుడివైపుకు పడింది. అతడు ఏ దిక్కున నిల్చున్నాడు అని చెప్పి క్వశ్చన్ వచ్చింది. ఇక్కడ సూర్యుడు మనం చూసుకుంటే తూర్పున ఉదయిస్తాడు. గంగాధర్ నీడ చూసుకుంటే అతడి కుడివైపు పడింది కనుక అతడు చూసుకుంటే దక్షిణ దిక్కుకు అభిముఖంగా ఉన్నాడు. సో ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే 49th వన్ దక్షిణము 4th ఆప్షన్. సో ఇక్కడ మనకు ఆపోజిట్ వర్డ్స్ ఇచ్చారు. శాంతి అల్లుకల్లోలం అని చెప్పి సృష్టికి ఏమొస్తుంది అని ఇచ్చారు. సృష్టికి 50th వన్. సో సృష్టి అంటే నాశనము వస్తుంది. స్టేట్మెంట్ ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా చదివి వినిపించాను. ఇది మెల్లిగా మీరు చదివారంటే క్వశ్చన్ని చదివి సో మొత్తం చదివారంటే ప్రకటనలు వాదనలు చదివారంటే మీకు వచ్చేస్తుంది. ఓకే. సో ఆ విధంగా చదవాల్సి ఉంటుంది. ఇది ఈరోజు సంబంధించిన మోడల్ పేపర్ 5 అయితే. వీడియో నచ్చినట్టయితే కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు మొత్తంగా ఒక 6-7 వీడియోస్ చేయడం అయితే జరిగింది. సో అందుకే అక్కడక్కడ కొంచెం తప్పులు అయితే పోయాయి. ఓకేనా. సో మాక్సిమం లేకుండా అయితే చేస్తాను. ఓకే. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.